ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటితో తెరపడనున్నాయి. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు ఇప్పటివరకు ఒకరోజు కూడా సజావుగా సాగలేదు. నిరసనలు, వాయిదాలతో సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం ఏర్పడింది. ఈ సమావేశాలు కేంద్ర ప్రభుత్వం కొత్తగా 12 బిల్లులను ప్రవేశపెట్టగా 2 సభల్లోనూ 10 బిల్లులు ఆమోదం పొందాయి. మరోవైపు లోక్సభలో మాత్రమే 2 బిల్లులు పాస్ అయ్యాయి. అయితే బిల్లుల ఆమోదం జరుగుతున్నప్పటికీ సభలు సజావుగా సాగపోవడంపై చర్చ జరుగుతోంది. రేపటితో ముగినున్న వర్షాకాల సమావేశాలపై చివరి రోజైన సభా కార్యకలాపాలు సాఫీగా సాగుతాయా లేక నిరసనలు వాయిదాలతోనే సమావేశాలకు ముగింపు పలుకుతారా? ఇదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, రేపటితో సమావేశాలు ముగింపు దశకు చేరుకునేటట్టున్నాయి, దానిపైన అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, రేపటితోనే వర్షాకాల సమావేశాలు అయితే ముగియబోతున్నాయి. ఇక ముగియబోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు నుంచి తీసుకుని ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగిన రోజంటూ ఏదీ లేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆందోళన ప్రతిపక్షాలు తెర మీదకి తీసుకురావడము, దానిని ఆందోళన చేపట్టడము, ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సభను జరగకుండా స్తంభింపజేయడం లాంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు మనం చూస్తూనే వచ్చాము. ఇటు పార్లమెంట్ లోపల ఉభయ సభల్లో, అదేవిధంగా పార్లమెంట్ వెలుపల ఇటు ప్రతిపక్షాలు రెండు వైపులా కూడా ప్రతిపక్షాలు తమదైన స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదంటే మొదటి రోజు నుంచి కూడా అసెంబ్లీ పార్లమెంట్ ని కుదిపేసిన సంఘటన ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, జాతీయ స్థాయిలో పరీక్షల పత్రాల లీకేజ్ కావచ్చు, ఇది పార్లమెంట్ అయితే కుదిపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ అవతల జంతర్ మంతర్ దగ్గర సిజేపీ కావచ్చు, సిజేపీ మద్దతుదారులు కావచ్చు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడము, అది కాస్త పార్లమెంట్ లో చొచ్చుకురావడము, లాఠీ చార్జులు, టియర్ గ్యాస్ ప్రయోగము లాంటి చేయడము, తద్వారా అది సమస్య కాస్త మరింత జటిలమైపోవడము, ఆ తర్వాత ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు శాంతించలేదు. ఆ మరుసటి రోజు నుంచి కూడా అమిత్ షా సభకు రావాలని పట్టుపట్టడం జరిగింది. దీనికోసం మరో వారం రోజులు ఇలా సభా కార్యక్రమాలన్నీ కూడా ఏవి కూడా జరగకుండానే ముందుకు వెళ్ళిపోయాయి. అయితే 20 బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, కానీ అందులో 10 బిల్లులు మాత్రమే పాస్ కావడం జరిగింది. అందులో కేవలం 2 బిల్లులు లోక్సభలో చర్చించారు, మిగతా 8 బిల్లులు రాజ్యసభలో చర్చించి పాస్ చేయడం జరిగింది. అదే ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల సమావేశాలు దేని మీద చర్చించకుండానే ముగియబోతున్నాయని మనం చెప్పొచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.